మాకెంతో చాలా సంతోషంగా ఉందండి రాజధాని అయితుందని. చంద్రబాబు నాయుడు నాయకత్వం వద్దెళ్ళాలండి. మాకు బాగా ఉందండి రాజధాని అయినందుకు. శంకుస్థాపన చేసిన తర్వాత మన అమరావతి గాని ఆంధ్రప్రదేశ్ గాని ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? సూపర్గా ఉంటుందండి. సూపర్. మన పల్లెటూర్లన్నీ బాగుపడతాయండి. మా పొలాలకి రేట్లు వస్తాయండి. పేదోళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయండి. చంద్రబాబు గారు పేదల కడుపు కొడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు మాకు లేని వాళ్ళకి 4,000 ఇస్తానండి. మా బయట వాళ్ళు ఆ 4,000తోటే బతుకుతున్నామండి మేము. ఆయనకు వస్తుందమ్మా పెన్షన్? అసలు పొద్దున్నే 6కే ఇస్తున్నారండి మాకు పింఛను. సచివాలయం సిబ్బంది కూడా మాకు మంచిగా పనిచేస్తున్నారండి. బాగా ఇస్తున్నారండి. మాకే కొరత లేదు. పేదల కడుపు కొడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. చంద్రబాబు గారు పేదల కడుపు కొడుతున్నారు. వాడేందండి, వాడి మాటలు మీరు నమ్మొద్దండి. వాడే ఇప్పుడు దాకా మా పొట్టలు కొట్టిండండి వాడు. జగన్ దరిద్రం ఉండా కొడుకోడు. చంద్రబాబు గారి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుందండి. మాకు అసలు ఎంతో సంతోషంగా ఉందండి. మా ఆడపడుచులందరం కలకల్లాడిపోతున్నామండి. మాకు 4 సెంట్లు ఉండా మాకు ఇవాళ ₹1 కోటి అమ్ముతుందండి. ఈ వయసులో ఇంత దూరం ఎండలో ఎందుకు వచ్చారంటే ఏం చెప్తారు? అభిమానం మీద వచ్చామండి. మా పేదల కడుపులో సంతోషం నింపిండండి. అది మాకు అజ్జాలండి.